పారమహంస్యము, పరమహంసల యొక్క స్వభావం ఏమిటి? అది హంస పాలు గ్రహించి నీరు వదిలేస్తుంది. పరమహంస ఆత్మని గ్రహించి అనాత్మని వదిలేస్తాడు. అలా చేసేవాడే పరమహంస, చెయ్యని వాడు కాదు. ఆత్మగ్రహణం, అనాత్మ త్యాగం. వాస్తవానికి ఆత్మ అనాత్మ అని రెండు ఉన్నాయా అంటే లేవు. ఉన్నది ఒకే ఒక తత్వం, ఏకో దేవః సర్వభూతేషు గూఢః ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకో నారాయణ. ఏక ఏక ఒకటే, ఒకే తత్వం. ఆత్మ అనాత్మ లేదు, అంతా వాడే. మరి ఎందుకు ఆత్మ అనాత్మ? మన అవగాహనకి, మనకి విషయం తెలియటానికి ఆత్మ అనాత్మ. అలాంటి నైష్కర్మ్యం అవనీఖండములోన ఏ పురుషుడు ఏ ఆమ్నాయమును వింటే మాధవుపై లోక శరణ్యుపై భవములం తప్పింపగాజాలు భక్తి విశేషంబు జనించు. భాగవత పురాణ శ్రవణం చేస్తే విశేషమైన భక్తి పుడుతుంది, కలుగుతుంది. విశేషమైన భక్తి అదేమిటండి? భక్తికి విశేషం ఏమిటి అని అంటే రెండు రకాల భక్తులు ఉన్నాయి కనుక. మొదటి భక్తి అవిశేషం, రెండవది సవిశేషం. మొదటి భక్తి సగుణ భక్తి, రెండవది నిర్గుణ భక్తి. మొదటిది సాధన భక్తి, రెండవది సిద్ధ భక్తి. సాధన భక్తి వేరు, సిద్ధ భక్తి వేరు.